గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నా. గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఒక సందర్భంలో అసెంబ్లీకి పంపించినటువంటి నియోజకవర్గం మన గుడివాడ నియోజకవర్గం. అటువంటి గుడివాడ నుంచి రేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ తాలూకు ఉమ్మడి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆశీస్సులతో వెనుగండ్ల రాము గారిని పోటీకి నిలబెట్టడం జరుగుతుంది. అది ఒక మంచి అవకాశంగా గుడివాడ ప్రజలందరూ కూడా తీసుకొని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి రాము గారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపిస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రాము గారిని గెలిపిస్తే గుడివాడ తాలూకా గౌరవాన్ని, ప్రతిష్టని, పౌరుషాన్ని నిలబెడతారనే నమ్మకంతో ఈ పిలుపు మీ అందరికీ కూడా ఇస్తున్నాను. కష్టపడినటువంటి వ్యక్తి రాము గారు. స్వయం కృషితో మన ప్రాంతంలో పుట్టినప్పటికీ కూడా అమెరికా లాంటి దేశాల్లో వెళ్ళి స్థిరపడి విలాసవంతమైనటువంటి జీవితం ఉన్నప్పటికీ కూడా జన్మభూమికి ఏదో చేయాలి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా వెనుకబడినటువంటి తరగలు వాళ్ళకి కూడా ఏదో సేవ చేయాలని స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనమందరం కూడా గౌరవించి గెలిపించుకుంటే రేపు గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు వేస్తాడు. గత 20 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగకుండా మన ప్రాంతం చాలా విలవిలలాడుతుంది. దానికి మళ్ళీ ఒక మంచి రూపురేఖలు మార్చే విధంగా మన రాము గారు మంచి కార్యక్రమాలు చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా మంది అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, కష్టం కోసం వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆక్వా కల్చర్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. మన కోసం కష్టపడే వ్యక్తి, మన కోసం నిలబడే వ్యక్తి, మన సమస్యలు అర్థం చేసుకొని మనకి సమస్యలు పరిష్కరించేటటువంటి వ్యక్తి ఈ రాము గారుగా మీ అందరూ కూడా ఆయన్ని అభిమానించి ఆశీర్వదించి ఆయనకి గెలుపు కోసం మీరందరూ కూడా సహకరించాలని మన శ్రీకాకుళం జిల్లా వాసులు అలాగే ఉత్తరాంధ్ర వాసులు అందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఎందరో మహానుభావులు పుట్టి నడిచినటువంటి నేల మన గుడివాడ ప్రాంతం. అటువంటి గుడివాడ ప్రాంతం ఈరోజు చూసుకుంటే కబ్జాలతో, కసినోలతో, క్లబ్బులతో చెడ్డ పేరు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వస్తుంటే చాలా బాధ కలుగుతుంది. అటువంటి పేరు ప్రఖ్యాతల్ని మళ్ళీ మనం మంచి పేరు సంపాదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీని మనం అందరం కూడా గెలిపించుకోవాలి. ఎందుకనంటే రాష్ట్రం మొత్తం చూస్తుంది గుడివాడ ప్రజలు ఎటువైపు నిలబడుతున్నారు. అసెంబ్లీలో కూతులు చెప్పే వ్యక్తులు మీరు ఎన్నుకుంటారా, లేకపోతే అభివృద్ధి వైపు మీరు చూపిస్తారా అనేది గుడివాడ ప్రజలు రేపు తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే గుడివాడ తీర్పు తెలుగుదేశం పార్టీ గెలుపు కావాలి, అది వెనుగంట్ల రాము గారి గెలుపు కావాలి. దానికి మీరందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీని, వెనుగంట్ల రాము గారిని గుడివాడ నియోజకవర్గంలో గెలిపించి మీరు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై బీజేపీ. ఈ నెల 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీరియల్ నంబర్ 4 సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన గుడివాడ అభివృద్ధి కోసం వెనిగండ్ల రాము గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, గుడివాడ అభివృద్ధిలో భాగస్వాములవుదాం. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు.